బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావడంతో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ ఛానల్ని తొలగించాలి అని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఛానల్కు 2 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. సుప్రీంకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ అందులో లైవ్ ప్రసారం చేస్తారు. అయితే ఇప్పుడు అది హ్యాక్ గురి కావడంతో ఇప్పుడు ఆ ఛానల్ని తొలగించాలి అని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. తిరిగి మరో యూట్యూబ్ ఛానల్ను త్వరలోనే ప్రారంభిస్తాము అని సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం సుప్రీంకోర్టు యూట్యూబ్ను టార్గెట్ చేశారు హ్యాకర్లు. అమెరికాకు చెందిన రిపిల్ అనే సంస్థ వీడియోలు అందులో పోస్ట్ చేశారు హ్యాకర్లు. వెంటనే ఆ ఛానల్ని బ్లాక్ చేశారు, ఆ ఛానల్ని తొలగించారు. త్వరలో మరో ఛానల్ని ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామకృష్ణ, అసలు ఆ ఛానల్ ఎలా హ్యాక్కి గురైంది? అయితే సుప్రీంకోర్టుకి 2 ఛానల్స్ ఉన్నాయి, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మరి దేశంలోనే ఆ సర్వోన్నత న్యాయస్థానం మరి కీలకమైన తీర్పులు ఇస్తూ ఉంటారు, లైవ్ కార్యక్రమాలు కూడా దీంట్లో పెడతా ఉంటారు. మరి అలాంటి ఈ ఛానల్ని యూకే నుంచి ఈ ఎవరు హ్యాకర్స్ దాన్ని హ్యాక్ చేయడం జరిగింది. హ్యాక్ చేసిన తర్వాత బిట్ కాయిన్ సంబంధించిన రీఫిల్ సంస్థ వీడియోల్ని దానిలో ప్లే చేశారు. బిట్ కాయిన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని అందులో ప్లే చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి సర్వోన్నత న్యాయస్థానం వెంటనే 2 ఛానల్ ని డిలీట్ చేయాలని చెప్పింది. ఇమీడియట్ గా ఆ 2 ఛానల్స్ ని కూడా తొలగించేశారు. మరి కొత్త ఛానల్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే ఛానల్స్ ని దేశంలో కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే తీర్పులకు సంబంధించిన అంశాలే కానీ, అలాగే లైవ్ తీర్పులే కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ని హ్యాకర్స్ అమెరికా చెందినటువంటి యూకేకి చెందినటువంటి హ్యాకర్స్ దీన్ని హ్యాక్ చేసి అమెరికాలోని రీఫిల్ సంస్థకు చెందిన వీడియోస్, బిట్ కాయిన్ వీడియోస్ అన్ని కూడా ప్లే చేస్తున్నారు. మరి తెలుసుకున్న వెంటనే సర్వోన్నత న్యాయస్థానం రిజిస్టర్ అలాగే చీఫ్ జస్టిస్ కూడా దీనికి సంబంధించి వెంటనే ఛానల్స్ ని స్టాప్ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. వెంటనే ఛానల్ ని స్టాప్ చేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. ఎవరు ఇలా చేశారు అనే దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖలోని ప్రత్యేక విభాగం దీనికి సంబంధించిన అంశాల మీద దర్యాప్తు చేస్తుంది. మరి విదేశాల నుంచి ఈ హ్యాకింగ్ జరిగింది, యూకే నుంచి ఈ హ్యాకింగ్ జరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. మరి దీని నేపథ్యంలోనే సర్వోన్నత న్యాయస్థానం మరి మరో కొత్త ఛానల్స్ ని ఏర్పాటు చేయబోతుంది. యూట్యూబ్ ఛానల్స్ 2 కూడా. మరి ఇలాంటి ఈ గవర్నమెంట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, అలాగే వాళ్ళ సర్వర్స్ లో కూడా హ్యాకర్స్ వచ్చేసేసి చేయడం జరిగింది. మరి ఇటీవల మనం చూసుకున్నట్టుగైతే మైక్రోసాఫ్ట్ కూడా చాలా పెద్ద గందరగోళం జరిగింది. ఇలా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాటిని ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తూ ఉంటారు. మరి ఇక్కడైతే మాత్రం సుప్రీంకోర్టు ఐటీ టీం ఇమీడియట్ గా రంగంలోకి దిగి తాజా పరిస్థితిని సమీక్షించి వెంటనే ఛానల్ ని బంద్ చేసింది. మరి ఎందుకంటే దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి దీనికి సంబంధించి ఛానల్ ని ఇమీడియట్ గా ముందు ఆ ఛానల్ ని స్టాప్ చేశారు. ఆ ఛానల్ ని క్లోజ్ చేసేసి కొత్తగా ఛానల్స్ ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రోహిత్, రైట్ రామకృష్ణ. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ని హ్యాకర్లు హ్యాక్ చేశారు. అందులో వాళ్ళ సంస్థకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండటంతో వెంటనే సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. సుప్రీంకోర్టు ఈ 2 ఛానల్స్ని కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే మరో ఛానల్ని ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ఈ ప్రకటనలో విడుదల చేసింది. సుప్రీంకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్, ముఖ్యమైన కేసులు, వీటన్నిటిని యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇస్తూ ఉంటారు. తద్వారా న్యాయ ప్రక్రియపై జనాల్లో కొంత అవగాహన, కేసుకు సంబంధించిన విషయాలు ప్రజలకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు కొంతమంది ఈ ఛానల్ను హ్యాక్ చేయడంతో సుప్రీంకోర్టు ఆ ఛానల్ను క్లోజ్ చేస్తున్నట్టుగా, మూసేస్తున్నట్టుగా ప్రకటించింది. ఆ ఛానల్ను తొలగించి ఆ ఛానల్ స్థానంలో మరో ఛానల్ను ఓపెన్ చేయాలని సుప్రీంకోర్టు అనుకుంటుంది. యూట్యూబ్ ఛానల్ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు చెందిన రిపిల్ అనే సంస్థ ఈ హ్యాకింగ్కు పాల్పడి తమ సంస్థకు చెందిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.